హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన కేసు అంటే కనుక హర్ష సాయి కేసు అని చెప్పుకోవాలి. అతను థియేటర్ అని తర్వాత దేశం వదిలి వెళ్ళిపోయాడని చెప్పి ఒక అమ్మాయిని రేప్ చేసిన రకరకాల అన్ని విషయాలన్నీ కూడా మీడియాలో వస్తున్నాయి. సో దీనిపై ఆయన తన మార్క్ విశ్లేషణ అందించడానికి ఈ కేసు గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు తెలియజేయడానికి శేఖర్ భాష గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో శేఖర్ భాష గారు. హాయ్ తారక్. మీరు ఎక్కడున్నా కానీ మీకు ఏదో అంటారు కదా, ఈ బేరం మామూలుగా ఉండదు అన్నట్టు, మీకు అక్కడ ఉన్నప్పుడేమో మొత్తం ఎంటర్టైనింగ్ హౌస్ మొత్తాన్ని నవ్వించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాలపై పడింది. బయట ఉంటేనేమో పోరాటం అనమాట. ఎవరో అన్నారు ఆ మధ్యన మగజాతి ఆణిముత్యం అన్నారు, కానీ నిజంగా మీకే తగులుతున్నాయి ఏంటండి ఇలాంటి కేసులన్నీ కూడా వచ్చి యాక్చువల్గా? అంటే ఎంత 2 వారాలే కదా సార్, మళ్ళీ ఐఎమ్ బ్యాక్ అగైన్. మధ్యలో ఒక ఆట విడుపు అనమాట. ఆట విడుపు చిన్న సరదాగా కాస్త కామెడీ ఎంటర్టైన్మెంట్, బట్ మళ్ళీ అగైన్ రొటీన్. నేను వచ్చేటప్పటికి సిలబస్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడేమో జానీ మాస్టర్, ఇంకో పక్కేమో హర్ష సాయి. ఇది ఏమైనా ట్రెండింగ్ అయిపోయింది అనిపిస్తుంది. అంటే ఎవరో జ్వాలను వెలిగించారు, వీళ్ళు ఎవరో దానికి బలి అయ్యారు అన్నట్టుగా ఒకళ్ళు స్టార్ట్ చేశారు. ఇదేదో బాగుంది, మనం కూడా వాడుకోవచ్చు కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇదే చేస్తున్నట్టున్నారు. #376 ట్రెండింగ్ సెక్షన్ అది. అయితే యాక్చువల్గా ఈ కేసు వరకు చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు హర్ష సాయి మీద ఉన్న ఫస్ట్ అలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు కూడా ఒక 2-3 నెలల ముందు వరకు హర్ష సాయి అంటే మిస్టర్ క్లీన్, అతను యూట్యూబ్లో అతను స్టార్ ఇదంతా ఉండేది. 2-3 నెలల నుంచి అతని మీద నడుస్తుంది ఏంటంటే, అతను బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్గా ప్రమోట్ చేస్తున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడని. ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ఆ లేడీ ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన మీద కేసు పెట్టినా కూడా బయటకు వచ్చి ఆమె చెప్తుంది ఏంటంటే, హర్ష సాయి నా దగ్గర 2 కోట్ల వరకు చీట్ చేశాడని. బెట్టింగ్ యాప్స్లో కొన్ని కోట్లు సంపాదించిన వ్యక్తి ఈమె దగ్గర చీట్ చేయాల్సిన అవసరం ఉందా? అలాగే అతను కావాలనుకుంటే కనుక ఎవరితో అయినా తిరగగలిగిస్తున్న వ్యక్తి ఈమెను బలాత్కారం చేయాల్సిన అవసరం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా? ఇది ఎంతవరకు ఫేక్ అనుకోవచ్చు, ఎంతవరకు రియాలిటీ అనుకోవచ్చు? మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కేసు మీద? నాకు 2 పక్షాల నుంచి కూడా రకరకాల ఆడియోస్ నాకు వచ్చినాయి. సో నేను చూశాను. వాళ్ళ సైడ్ నుంచి ఏదో నేను ₹1 తీసుకుంటాను, 2 కోట్లు తీసుకుంటాను అని చెప్పి ఈయన మాట్లాడిన మాట ఒకటి ఉంది. సో అది ఆయన బ్రాండ్, ఆయనకు తగ్గట్టుగా మనకి బ్రాండ్ ఉంటే మనం డిమాండ్ చేస్తాం. ఆయన హీరో అనుకున్నప్పుడు హీరో ఎంత డిమాండ్ చేస్తే, సో ఆయన ప్రమోట్ చేసేవి తప్పుడు బ్రాండ్లో లేకపోతే ఒప్పుడు బ్రాండ్లో, అది గవర్నమెంట్ చూసుకోవాల్సిన పని. ఒకవేళ దానికి సంబంధించిన ప్రాబ్లం అయితే దాని మీద కేసు పెట్టు. అది వేరు. ఆయన బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు, అది మీకు నచ్చలేదు, అది దాంట్లో ఏదో చెడు జరుగుతుంది అంటే, బెట్టింగ్ యాప్స్ ఇలా ఇల్లీగల్, దాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తాను అడుగు. ఆయనతో పాటు చాలామంది కూడా చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా మీద పెట్టండి. సో దానికి నేనేమి ఇది కాదు. బట్ సినిమా తీస్తామని చెప్పి ఇప్పుడు ఆయన బాగా పాపులర్ అయ్యాడు, మీరు చెప్పినట్టు. పాపులర్ అయిన తర్వాత మరి వస్తారు కదా, సినిమా తీద్దాం సార్ అది అని చెప్పి వచ్చారు. ఆయన ఇమేజ్ని క్యాష్ చేసుకుందామని వచ్చారు. లేకపోతే మీతో నాతో ఎందుకు తీరు? ఎందుకంటే ఆయనకి ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన తీద్దాం అనుకున్నారు, వచ్చారు. ఆయన ఇమేజ్ పాపులారిటీ ఉంది, మార్కెట్ వాల్యూ, ఆయన ఇమేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు. ఆయనకి ప్రత్యేకమైన పబ్లిసిటీ కూడా అక్కడ ఆయన యూట్యూబ్లో పెడితేనే వెళ్ళిపోతుంది బోల్డ్ అంత పబ్లిసిటీ. సో వాడుకుందాం అనుకున్నారు. సరే వేరే సినిమా ఎందుకు, నా కథ తీసుకోండి, నా దగ్గర కథ ఉంది, నేను హీరోగా చేస్తాను. ఆయన డైరెక్షన్, ఆయన హీరో అనుకున్నాడు. మరి ఊరికనే చేస్తారా? ఎంతో కొంత డబ్బులు తీసుకుంటారు కదా. సరే మరి ఏం తీసుకున్నారో నాకు తెలియదు. సో ప్రస్తుతానికి అయితే కంప్లైంట్లో వాళ్ళు 50 లక్షలు ఇచ్చామని చెప్పి రాస్తున్నారు. మరి సబ్జెక్ట్ టు దేర్, అంటే 2 కోట్ల వరకు మోసం చేశారని కూడా ఒకటి ఉంది. 2 కోట్లు ఫస్ట్, ఆ 2 కోట్లు మరి కంప్లైంట్ ఎక్కడ? కంప్లైంట్ నాకు అనిపించట్లేదు. అదే కంప్లైంట్ కూడా ఇప్పుడు మిగతాది ఇంకొక విషయం ఏంటంటే, బేసిక్గా ఎవరైనా కూడా ఇంతకుముందు మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా, ఇంకోటి చూసుకున్నా, ఎఫ్ఐఆర్ అనేది బయటకు వచ్చింది, కంప్లైంట్ అనేది బయటకు వచ్చింది. మరి ఇక్కడ కంప్లైంట్ కూడా బయటికి రావట్లేదు, ఎందుకంటే రీజన్ ఏంటి? అన్నీ ఉన్నాయి నా దగ్గర. అదే మీరు వేరు సార్, మీ ఇన్వెస్టిగేషన్ వేరు. సో ఏంటి ఆ కంప్లైంట్ ఏంటి? కంప్లైంట్ మీకు అంటే చదువుతాను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేద్దాం. విషయం ఏంటంటే, ఓవరాల్గా తెలుస్తున్నది ఏంటంటే, సో మొత్తానికి ఏదో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఈవిడ ఆయనకి ఏదో ఇచ్చిందనో, లేకపోతే మొత్తానికి ఆయన 2 కోట్లు, బేసికలీ ఆయన 2 కోట్లు అడిగి ఉండొచ్చు దీనికి రెమ్యూనరేషన్కి. నేనే డైరెక్షన్, నేను ఇది కాబట్టి నా ఇమేజ్ వాడుకుంటున్నారు, పబ్లిసిటీ వాడుకున్నారు, నాకు 2 కోట్లు ఇమ్మని అడిగాడేమో మనకు తెలియదు. ఈవిడ 50 లక్షలు ఇచ్చిందేమో, అది కూడా మనకు తెలియదు. సరే ఏదైనా కూడా తర్వాత సినిమా కొంత ఏదో జరిగింది, ఏదో ప్రమోట్ చేద్దాం అనుకున్నారు, ఏదో ఫంక్షన్ పెట్టారు, ఆ ఫంక్షన్లో ఏదో గొడవ అయింది. ఈయన కాపీ రైట్స్ ఏవో గట్టిగా అడిగినట్టున్నాడు. అంటే డబ్బులు ఇవ్వలేనంటే, డబ్బులు ఇవ్వకపోతే కాపీ రైట్స్ అయినా మన అన్న అడిగాడేమో. అంటే జనరల్గా మన హీరోలు, సార్ అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేను సార్ అంటే, నాకు సీడెడో నైజామో ఇచ్చేయండి అంటే, కాపీ రైట్స్ నాకు ఇచ్చేయండి అని చెప్పి ఏమన్నా అడిగాడేమో. అది కూడా మనకు తెలియదు, వాళ్ళు చెప్తున్న కంప్లైంట్. ఎందుకంటే హర్ష సాయిని మనం కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా ఎక్కడ ఆయన దొరకట్లేదు. అసలు ఆయన ఇండియాలో ఉన్నాడా ఇంకెక్కడికైనా ఉన్నాడో కూడా తెలియట్లేదు. సో వీళ్ళ కంప్లైంట్ని, వీళ్ళు చెప్పే మాటల్ని, అండ్ అలాగే మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్న ఆడియోస్ని బేస్ చేసుకునే నేను చెప్తున్నాను ఏంటంటే, ఆవిడ ఇలా అడుగుండొచ్చేమో. అయినప్పుడు వాళ్ళకి అక్కడ ఏదో తేడా వచ్చింది, ఇంకా సినిమా నడవదు అనుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయి అన్నట్టుగా ఏదైనా
ఆవిడ ఉండొచ్చు. డిమాండ్ చేసి ఈ డబ్బులు ఏంటి, నేను నా టైం వేస్ట్ చేశాను, నా ఎఫర్ట్స్ అంతా పెట్టాను, ఇప్పుడు సడన్గా ఎక్కడి నుంచి అని చెప్పి నువ్వు ఇవ్వకపోతే నేను అది చేస్తా ఇది చేస్తాను బెదిరించుండొచ్చు. ఏం చేస్తావు చేసుకోండి ఆయన ఉండొచ్చు, ఏం చేస్తాను నేను చూపిస్తాను ఉండొచ్చు. సో ఈవిడతో పాటు ఈవిడ కో ప్రొడ్యూసరా మరి ఆయన బాలచంద్ర అని ఆయన ఎవరో బిగ్ బాస్ లో కూడా నా మెంటరు అని ఆవిడ పరిచయం చేసింది ఈయన్నే. మరి తర్వాత అదేదో స్వాతి బసు కేసులో కూడా ఆయన పేరు వినబడింది అన్నట్టుగా కొన్ని చోట్ల వస్తుంది. శ్వేత బసు ఆవిడని డ్రగ్స్ కేసు ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఈయన్ని చేసినట్టున్నారు. సో సరే ఆ కేసు తప్పుడా ఒప్పుడా అవన్నీ పక్కన పెడితే సో ఆయన నేపథ్యం అది. బట్ ఆయనకైనా ఈవిడికైనా ఇన్ని డబ్బులు సడన్గా ఎక్కడి నుంచి వచ్చాయి, నేను కోట్లు ఎక్కడి నుంచి పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఒక దానికి సంబంధించిన కొన్ని ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఈయనే ఎక్కువ పెట్టాడా, ఎవరు ఈ బాలచంద్ర అని ఆయన మొత్తం పెట్టాడు, ఈవిడ ఏదో కొంచెం పెట్టింది. అలాంటి టైంలో సడన్గా ఈ బాలచందర్కి అంటే పెట్టిన డబ్బులన్నీ కూడాను దాంట్లో ఇరుకుపోయిన సినిమాలో ఇంకా రావట్లేదు, సినిమా జరగదనే విషయం తెలిసినప్పుడు లబోదీపం అని ఇవ్వయ్యే బాబు నేనేమని అడుగుంటాడు, నేను నా టైం వేస్ట్ చేశాను నాది వేస్ట్ చేశాను ఆయన ఉంటాడు. ఇక్కడికి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఆయన వెళ్ళి సార్ ఇట్లా నేను డబ్బులు ఇచ్చాను నా డబ్బులు వాపస్ ఇవ్వమని చెప్పి కేసు పెట్టాడు అనుకుందాం బాలచంద్ర పెడితే. సరే అదే సివిల్ కేసు లేకపోతే మొత్తానికి జరుగుతూ ఉంటుంది, దాంట్లో అరెస్టులు గిరెస్టులు ఇంత డెత్ ఉండదు. సో తొందరగా తేలిపోవాలంటే ఏం చేయాలి, అమ్మాయిని వాడి A376 పెట్టి చేస్తే అమ్మో 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, లేకపోతే అదృష్టం పోక్సో లేదు ఇక్కడ, లేకపోతే అది కూడా పెట్టేసి ఏ కేసులు ఉంటే అవన్నీ పెట్టేస్తే వాడు భయపడిపోయి దారికి వచ్చేసి ఏదో చేస్తాడు. ఇదే బేసికలీ కేసులు పెడతామని చెప్పి బెదిరించి మనుషుల్ని దారికి తెచ్చుకోవడం అనేది ఒక బ్లాక్మెయిలింగ్ సిస్టమ్ తయారవుతుంది సొసైటీలో. దీనికి మనం చాలా చాలా గట్టిగా పాదం మోపి చెక్ పెట్టాలి. దీనికి కొంతమంది పోలీసులు సహకరించవచ్చు, లాయర్లు సహకరించవచ్చు, లేకపోతే ఎవరన్నా వాళ్ళని చెడగొడుతుండొచ్చు. బట్ ఏదైనా కూడా సార్ ఈ కేసు పెట్టేద్దాం సార్, ఈ కేసు పెట్టేస్తే వాడు ఎట్టయినా కాళ్ళు దిగడానికి వస్తారు సార్, వెరీ రాంగ్. చట్టాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు, దాని మీద గౌరవం పోగొట్టేది చేస్తున్నావు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది కదా పెట్టేద్దాం అన్నట్టు. సరే మీరు కంప్లైంట్ ఇస్తే మనకు అర్థం అవుతుంది. ఒకసారి మీకు కంప్లైంట్ చదివి వినిపిస్తాను. సరే ఆవిడ గురించి వేరే బోర్డ్స్ అన్ని రాసింది, ఎక్కడ ఉంటుంది ఏంటి, నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను, ఇదంతా అయింది. తర్వాత నేను బిగ్ బాస్ ఓటీటీలో కూడా చేశానని చెప్పేది రాసుకుంది కంప్లైంట్లో ఆవిడ గురించి. తర్వాత ఇన్ July 2022 I approached Mr. Harsha Sai along with my co-producer Balachandra to act in one of our song projects. సో ఫస్ట్ సాంగ్ కోసం అప్రోచ్ అయ్యాం. తర్వాత హర్ష సాయి సినిమా గురించి కూడా మేము అనుకున్నాం, లీడ్ హీరో అండ్ డైరెక్టర్ ఆయనే అనుకున్నాం, ఇదంతా రాసింది. సో ఆయన నమ్మాం, ఆయన రెప్యుటేషన్ బాగుంది అని చెప్పి వీ అగ్రీ టు ప్రొడ్యూస్ ఎ మూవీ. ఆయనకి 50 లక్షలు ఇచ్చాను అడ్వాన్స్గా. తర్వాత హైదరాబాద్లో ఒక అకామిడేషన్ పలానా ఏరియాలో ఆయనకి తీసిచ్చాను, అక్కడ ఉండేవాడు. సో హీ స్టేడ్ ఇన్ దట్ విల్లా ఫ్రమ్ 2022 సెప్టెంబర్ టు సెప్టెంబర్ 23. సంవత్సరం పాటు ఉన్నాడు ఆ విల్లాలో, నేను తీసిచ్చిన విల్లాలో. సో అప్పుడప్పుడు నన్ను పిలుస్తుండేవాడు అక్కడికి స్టోరీ డిస్కషన్స్ అని. ఆన్ వన్ నైట్ 16th March 2023 Harsha Sai invited me to his villa for a script discussion. While the meeting was happening, he forced me to have a drink. As I was intoxicated and lost consciousness, Harsha Sai had taken the situation advantage and forcibly intercourse with me. He filmed the entire incident. So ఇది మెయిన్ ప్రధాన అభియోగం. ఒక పర్టికులర్ డేనా ఆయన అక్కడికి పిలిచి డ్రింక్స్ తాగుదామని చెప్పి ఫోర్స్ చేశాడు. అంటే ఈవిడికి అలవాటు లేదా డ్రింక్ తాగడం ఇంతకు ముందు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈవిడ నేపథ్యం ఆల్రెడీ లిక్కర్ షాప్లో పనిచేసి ఆ లిక్కర్ షాప్ ఓనర్కి సడకోపం పెట్టి ఆయన కొడుకు కూడా ఆస్తి దక్కనివ్వకుండా చేసిన ఆడియో ఒకటి మనకి రిలీజ్ అయింది. సో దాన్ని బట్టి ఈవిడికి అసలు మందే అలవాటు లేదు, ఆయన ఆఫర్ చేస్తే నో నాకు వద్దు అన్న కూడా ఆయన ఫోర్స్బుల్లీ చేశాడు అని చెప్పి. అండ్ బయట కూడా ఈవిడికి మత్తు మందు కల్పించేసి దాంట్లో చేస్తే ఈవిడ అన్కాన్షియస్ అయిపోయింది అని చెప్పి. అండ్ అంటే ఈయనకన్నా ఈవిడ చాలా పెద్దది అనే విషయం కూడా మనం గ్రహించాలి యాక్చువల్గా. అండ్ బిగ్ బాస్లో ఆవిడ పోరాడిన తీరు, ఆవిడ ఎంత గట్టిదో మనందరికీ తెలుసు. ఇలా గట్టిగా ఫోర్స్ చేసేస్తే ఆ పిల్లోడు చేసేస్తే గట్టిగా తోస్తే కూడా పడిపోతాడు. అది కూడా ఆవిడ చెప్పింది ఒక కాల్ రికార్డు, నువ్వు చాలా మెత్తగా ఉంటావు, నువ్వు చాలా కృష్ణుడిలా ఉంటావు, అలా ఉంటావు, కళ్ళు కృష్ణుడిలాగా ఉంటాయి, అదేదో సినిమాలో దా ప్రకాష్ దా నీ బుగ్గలు పూరెల్లా ఉంటాయి అన్నట్టు అలా అంతా అనిపించింది. సరే వాటర్ లెట్స్ కంటిన్యూ విత్ ద కంప్లైంట్. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే ఈయన ఫిల్మ్ చేశాడా,
అంటే ఆవిడికి బలవంతంగా తాగిచ్చి ఆవిడ అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఆవిడ పైన అత్యాచారం చేసి అది రికార్డ్ చేసి ద లేటర్ ఆన్ ద హర్ష started to blackmail me using the photos and videos taken while I was intoxicated and unconscious. Yes. He stated that he has this fantasy. Okay. Later on several occasions, taking advantage of the videos and photos, Harsha Sai forcibly had intercourse with me against my will at his residence, which we provided. Despite my repeated refusals and resistance, he used physical force. ఈవిడికన్నా ఆయన ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్తున్నాను. This act caused immense physical and emotional trauma to me. Since the situation got worse, I was assaulted and tortured at his hands of Harsha Sai. I came out and shared this entire incident with my friend, maybe Balchandra. Then we took out the issue to Harsha Sai father. సో ఇదంతా ఇప్పుడు అంటే హర్ష సాయి ఫాదర్ దగ్గర ఏంటంటే ఆయన కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి కూడా ఒక ఇది పెట్టినట్టుంది కదా. అదే సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఆయన అత్యాచారం చేసేసాడు, నాకు మొత్తం మంది కల్పించేసి ఫోర్సిబుల్గా తాగిచ్చేసేసి తర్వాత దాన్ని రికార్డ్ చేసేసి నేను పడిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. చూపించి ఇదిగో నేను ఇది బయట పెట్టేస్తాను. ఇక్కడ లాజికల్ క్వశ్చన్ ఏంటంటే ఎవడైనా సరే అంటే అది ఆవిడ వేరే వాళ్ళతో ఉన్న వీడియోలు అనుకో ఈయన భయపెడతానని చెప్పి బ్లాక్ ఈయన కూడా ఉంటాడు కదా ఆ వీడియోలో. అవును, అది బయటకు వస్తే ఫస్ట్ పరుగు పోయేది ఈయనకే కదా. అదే కదా, ఇంత సామ్రాజ్యం నిర్మించుకున్నాడు యూట్యూబ్లో, లక్షలో కోట్లు మరి సంపాదిస్తున్నాడు. ఆ ఒక్క వీడియోతో మొత్తం కూలిపోద్ది కదా. మరి ఏ పిచ్చోడైనా అలాంటి పని ఎందుకు చేస్తాడు? ఇది మీకు నాకు అర్థమవుతున్నప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ టాప్ 5లోకి వెళ్ళి వచ్చి అంత వాదన పటిమ ఉన్న ఆవిడికి ఆ మాత్రం అర్థం కాదా? అంటే రాసుకోవడానికి మాత్రమేనా ఇవి అన్నట్టుగా ఒక డౌట్ వస్తుంది అలాంటి వాళ్ళకి. అంటే నేను అమాయకురాలని, నాకేం తెలియదు, నేను విక్టిము, అయ్యో నన్ను ఫోర్స్ చేసేసాడు, అసలు నేను చాలా అమాయకురాలని అన్నట్టుగా ఆవిడ చిత్రీకరిస్తుంటే మనం అక్కడ చూసింది ఆ అరుపులు, అదరగండం ఇవన్నీ కూడా ఏమైనాయి? ఇంకోటి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు హర్ష సాయి కొన్ని ఆడియో రిలీజెస్ అనేవి మనం చూసాం, బట్ ఈమె తరపు నుంచి ఏమి ఆడియో రాలేదు. అంటే ఈ ఇంత ఆడియో ఒక వీడియో వచ్చినాయి వీళ్ళ దగ్గర నుంచి. అంటే వచ్చిన ఆడియోలో కూడా మనకేమి అంత ఆయన ఏదో నేను ₹1 కోటి తీసుకుంటాను, ₹2 కోట్లు తీసుకుంటాను, ఆయన మార్కెట్ గురించి ఆయన మాట్లాడు అదే. బట్ కాకపోతే హర్ష సాయి రిలీజ్ చేసిన ఆడియోస్ మనం కనుక క్లియర్గా వింటే కనుక ఈమె అతన్ని ఫ్లడ్ చేస్తున్న విధానం కనిపిస్తుంది. అయిపోతుందిరా ఇక్కడ నీకు ఏంటిరా ఎన్నిసార్లు ఫస్ట్ ఒకసారి మామూలుగా ప్రపోజ్ చేసి, రెండోసారి ఏంటి చెప్పవేంటి అని చెప్పి, మూడోసారి సైకోలాగా ఏం చేస్తున్నావు, ఎందుకు ఏం చెప్పట్లేదు నువ్వు నాకు అంటే ఆవిడ సైకో అయిపోతుంది. బిగ్ బాస్లో ఏ రకంగా అయితే సైకో అంత అరిచి ఆవిడని ఈయన బెదిరించి ఈయన లొంగ తీసుకున్నాడంటే చూసేవాడికి ఎవరికైనా నమ్మసక్యంగా. అయితే కాదు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే బేసిక్గా అంటే ఆమె ఆల్రెడీ ప్రొడ్యూసర్ అంటే ఆమె దగ్గర కూడా డబ్బులు ఉండాలి. హర్ష సాయి ఆల్రెడీ మనం ఇంతకుముందు అంటే అతని మీద వచ్చిన ఆరోపణలు నిజమైతే కనుక కొన్ని వందల కోట్లు అతని దగ్గర ఉన్నాయి కదా. సో మరి అంటే హర్ష సాయి ఆమెను డబ్బుల పరంగా చేద్దామని చూసాడా, లేకపోతే అంటే ఈమె ఇప్పుడు బయటకు వచ్చి కేసులు పెట్టడానికి ఈ డిమాండ్ ఏముంటుంది ఇప్పుడు? అంటే ఓన్లీ అతన్ని అరెస్ట్ చేయాలనా, లేదంటే శిక్ష పడాలనా, లేదంటే అతను ఏదైనా అవుట్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తున్నా మీ అబ్జర్వేషన్? అబ్జర్వేషన్ ఫస్ట్ డబ్బుల కోసమే. ఇప్పుడు మరి వాళ్ళకి రావాల్సినవా లేకపోతే ఏదో రకంగా ఎక్స్ట్రాక్షన్ చేద్దాం అనుకున్నారా? మొత్తానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఇది సెటిల్ చేసుకునే దాంట్లోనే ఉంటారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఆయన మాటల్లో కూడా చూసాను నేను నష్టపోయాను అది ఇది అని చెప్పి. ఇక వాళ్ళ తండ్రి ఈవిడికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటే ఏ తండ్రి అండి ఒక 25 ఏళ్ళ కొడుకుని తీసుకెళ్ళి 35 ఏళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు? అందులోనూ ఆవిడ హిస్టరీ చూస్తే లైక్ వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తే ఏ తండ్రికైనా భయం వేస్తుంది, నా కొడుకుని తీసుకెళ్ళి ఇట్టాడు వాడు చేతికి పెట్టాలా అని చెప్పి. ఇక్కడ ఎంత అమ్మాయి అంత మాత్రాన ఈవిడ 10 ఏళ్ళు పెద్దది, దీనికైనా చాలా జీవితం చూసింది, ఎంతోమంది పెద్ద పెద్ద వివిఐపీలతో మినిస్టర్లతో వాళ్ళతో వీళ్ళతో పనిచేసి ఇంత లిక్కర్ షాపుల్లో పనిచేసి వాళ్ళ తండ్రికి కొడుకుకి పెట్టి తీసుకున్న ఈవిడ అయ్యో నేను చాలా అమాయకురాలండి నన్ను వీడియో ఇది చేసేసాడు అంటే ఎందుకో నాకు అంటే అంత నమ్మబుద్ధి కావట్లా. సరే మన పోలీసులు కాబట్టి కొంచెం నమ్మినట్టున్నారు, తీసుకున్నట్టున్నారు కంప్లైంట్. బట్ మేబీ వాళ్ళు తీసుకున్న టైంలో ఈ ఆడియోలు కూడా రాలేదేమో. ఇంకొకటి కూడా ఇక్కడ గమనించాలి, అంటే సరే హర్ష సాయి వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడంట, సరే పెళ్లి చేస్తాం అది ఇది మీరు కేసులు పెట్టకండి అని చెప్పారంట. సరే తర్వాత 17 సెప్టెంబర్ 2023 మన తెలంగాణ విమోచన దినం ఆ రోజు, కరెక్ట్గా ఆ రోజున ఈ టీజర్ రిలీజ్ చేశారు వీళ్ళది మెగాలోడాన్. సో అక్కడ ఏమైందంటే ది అబవ్ మెన్షన్డ్ ఈవెంట్ హర్ష ఆస్క్డ్ అండ్ ఫోర్స్డ్ మీ టు ఆన్ సెవరల్ ఒకేషన్స్ టు ట్రాన్స్ఫర్ ద కాపీ రైట్స్ ఆఫ్ ద ఫిలిం దట్ ఐ హ్యావ్ బీన్ ప్రొడ్యూసింగ్ అండర్ ద ఫిల్మ్. ఓకే వాళ్ళ బ్యానర్ పేరు ఏదో రాసుకుంది. సో కాపీ రైట్స్ నాకు ఇవ్వు అని చెప్పి అడిగట. సో అప్పటికేంటి
నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను హర్ష సాయి వీడికి చెప్పేశాడు అని చెప్పి వీడు కంప్లైంట్లో రాశాడు. సో ఒకవేళ చెప్పేశాడు, చెప్పేసిన తర్వాత నాకు విల్లింగ్గానే నేను ఆయనతో ఉంటున్నాను, ఇంటర్ కోర్స్ అంతా కూడా ఉంటుంది అని ఆవిడ రాసుకుంది కంప్లైంట్లో. అంటే ఒకసారి పెళ్లి చేసుకున్నాడంటే ఇంకా నా వాడే, ఇంకా నా జీవితంలో ఆయనతో కలిస్తే నాకు ఏం లేదు అని చెప్పి హ్యాపీగా అదంతా కలుస్తోంది అన్ని రకాలుగా. మరి ఇంత సర్వస్వం నా సర్వస్వం అనుకున్నప్పుడు వాడు ఒక కాపీ రైట్ అడిగితే ఇవ్వడానికి ఈవిడికి ఏమొచ్చింది అడ్డం? నీది నాది కాదా, నాది నీది కాదా? ఇప్పుడు నా సర్వస్వమే సమర్పించినప్పుడు వచ్చి కాపీ రైట్ ఒక ఇష్యూనా? ఆవిడ సర్వస్వమే సమర్పించుకోవడానికి అంత ఇష్టంగా సమర్పించినప్పుడు ఈ కాపీ రైట్ ఒక ఇష్యూనా అనేది కూడా డౌట్ వస్తుంది కదా. మరి ఇది అబద్ధమా, లేకపోతే ఆ పెళ్ళి అబద్ధమా, ఈవిడ అంత మనస్ఫూర్తిగా ఆయనతో ఉండడం అబద్ధమా అనే డౌట్లు కూడా వస్తాయి. సో అప్పుడు మళ్ళీ బెదిరించట, ఈ కాపీ రైట్లు కనుక ఇవ్వకపోతే మళ్ళీ నీవు సర్క్యులేట్ చేస్తాను. అది సర్క్యులేట్ చేస్తానందుకే నువ్వు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన భయపడిపోయి పెళ్లికి ఒప్పుకుంటే మళ్ళీ అదే పెట్టుకుని నేను ఎలా బెదిరిస్తాడు? అదే కదా ఉండాలి కదా. లాజిక్ లేకుండా ఉంది ఈ కంప్లైంట్. అంటే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఇక్కడ, ఇప్పుడు పోలీసులకి ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది బాగానే ఉంది, పోలీసులు కేసు తీసుకున్నారు, హర్ష సాయి మీద లుకౌట్ నోటీసుల దాకా ఈ కేసు పోయినప్పుడు అంటే మరి వితౌట్ ప్రూఫ్స్ ఏమీ ఉండవా? అంటే ప్రూఫ్స్ ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదంటారా, లేకుండానే తీసుకుని? అలాగే జరుగుతుంది కదా, అలాగే జరుగుతుంది ప్రస్తుతానికి. అంటే అమ్మాయి అనేసరికి అలాగే జరుగుతుంది. ఏదో కొంచెం ప్రైమా ఫేస్ చూపిస్తే కలిసి పని చేసాం, ఏదో ఒక ఫోటో, క్లోజ్గా ఉన్న చాటో లేకపోతే ఏదో ఒకటి చూపిస్తే చాలు, అంతే, ఇంకా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు గమనిస్తే 2 కోట్ల నుంచి 50 లక్షలకి రావడం ఒకటి, తర్వాత ఈ ఇమ్రాన్ ఖాన్ అనే ఆయన నన్ను డిఫేమ్ చేయడానికి ఈ ఆడియోస్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నాడని ఆ కంప్లైంట్లో యాడ్ అయింది. కంప్లైంట్ ఇస్తున్న విషయం తెలిసిన తర్వాత, వీళ్ళని డిఫేమ్ అవుతున్న విషయం అర్థమైన తర్వాత అబ్బాయి అట్టాగి ఇస్తే కంప్లైంట్ తీసుకోడు, వాడి డిఫెన్స్ ఏం చేయాలి? అబ్బాయి మీడియాకే వస్తాడు, ఇంకా మీడియాకి వచ్చో లేకపోతే ఇలాంటి లీగల్ ఇచ్చో నేను నిర్దోషం. ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ పెడుతుందట, ఆవిడకి అగ్నెస్ట్గా ఉన్న ఎవిడెన్స్ లేవు, బయట చూపించకూడదు. ఆవిడ ఈయన కంప్లైంట్ పెట్టి ఈయన రచ్చకెడిచి ఈయన బజార్లో ఈయన ఇట్లాంటి వాడని చెప్పి అంత పెద్ద యూట్యూబ్ ఫేమ్ ఉన్న ఆయన వచ్చి ఆయన బద్నాం చేయొచ్చు. ఈవిడ వాళ్ళకి డిఫెన్స్లో ఉన్న ఇదిగో నా దగ్గర ఉన్న ఆడియోస్ ఇవి అని చెప్పి ఆయన చూపించుకోవడం కూడా తప్పట. అది డిఫెమ్ చేయడం అంటే మేము కొడితే కొట్టించుకోవాలి తప్ప తిరిగి మాట్లాడకూడదు, అరవకూడదు. అంటే వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు, కేసులు పెడతారు, ఆ అబ్బాయి మాత్రం ఏ రకమైన ఆడియోలు ఇవి అగ్నెస్ట్గా కూడా ఏవి బయట పెట్టకూడదు. హౌ ఇస్ ఇట్ ఒప్పుకోవాలి అంటే డిఫెన్స్ కూడా చేయకూడదు, మేము కొడితే డిఫెన్స్ కూడా చేయకూడదు, డిఫెన్స్ చేస్తే కూడా కేసు పెడతాం అని చెప్పి అది ఎవడో పెట్టాడని చెప్పి ఆ ఇమ్రాన్. మరి ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటది ఈవిడ? ఇప్పుడు ఎవరికైనా బేసిక్గా డబ్బు కన్నా ముఖ్యమైనది అదే కదా, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటుందా అనేది కూడా చెప్పాలి కదా యాక్చువల్గా. అదే కదా, అంటే మనం చూడడానికి ఎవరికైనా ఇప్పుడు 25 ఏళ్ళ అబ్బాయి 38 ఏళ్ళ అమ్మాయి ఇంకా ఎలా పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఇంకా రేపు ఇంకెక్కడ కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ బయటకు రాకూడదు ఇలాంటివన్నీ కూడా. అంటే మేము చేస్తాం, మేము డిఫేమ్ చేస్తాం, లేకపోతే మేము కేసులు పెడతాం, కంప్లైంట్లు ఇస్తాం, కానీ మా గురించి ఎటువంటివి రాకూడదు, ఎందుకంటే మేము బాధితులు. ఇక్కడ బాధితుడు నిజంగా అబ్బాయి, వాడు ఎక్కడో పోయి ఇప్పుడు ఎందుకంటే వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు జానీ మాస్టర్ చేసినట్టు ఆయన లోపల పెట్టి రిమైండ్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇవంతా కూడా పరువు తక్కువ అవుతాయి కదా, ఎంత నరకం అనిపిస్తాడు వాడు. దాని గురించి ఎవ్వరికి లేదు. బాధితురాలు ఆవిడ ఫోటో కూడా చూపించకూడదు, ప్రపంచం అందరికీ తెలుసు ఆవిడ ఎవరు, అన్ని వీడియోలు అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి, ఏదో పెద్ద గైడ్ లైన్స్ లాగా ఇంకా బ్లర్లు చేయడాలి ఇలాంటివన్నీ, సరే వాట్ ఎవర్. అయితే ఇక్కడ నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హర్ష సాయి మీద ఆల్రెడీ లుకౌట్ నోటీసులు అనేది కూడా ఇష్యూ చేస్తున్నారని తెలిసింది యాక్చువల్గా. సో మరి ఇప్పుడు జానీ మాస్టర్ కేసు, దీని కేసు, ఈవెన్ రాజధరని చూసుకున్న ఒక సిమిలారిటీ ఏంటంటే, కేసు పెట్టగానే వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఎదరికొచ్చి అంటే పోరాటం చేస్తే అంటే వీళ్ళ మాట ఎవరో పట్టించుకోరన్నా, లేకపోతే ఎందుకు కనిపించకుండా పోవడం అనేది కొన్ని రోజుల పాటు? నీ మీద నా మీద పెడితే తప్ప మనకి తెలియదు, అది జరిగేది అదే. ఇప్పుడు ఏంటంటే జానీ మాస్టర్ దొరికిపోయాడు, ఆయన పరిస్థితి ఏంటి? బెయిల్ తెచ్చుకొని తర్వాత దొరుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి రిమాండ్లో పెట్టి ఆయన జైల్లో పెట్టేశారు అని చెప్పి వాళ్ళ ఆవిడేమో పంపు అక్కడ తిరగడం ఇవన్నీ కూడా. అంటే జైలు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి టిఫిన్లు పట్టుకెళ్ళడం, ఆయన ఇప్పుడు వస్తాడని పడిగాపులు కాయడం, 2 పిల్లల్ని పెట్టుకొని పాపం. సరే అదే అంటారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవడైనా సరే మనది తప్పున్నా లేకపోయినా ఇప్పుడు కేసు పెట్టిందంటే ఈ టార్చర్ అంతా మనకు ఉంటుంది. దానికన్నా ఇప్పుడు రాజధాని ఏం చేశాడు, కొన్నాళ్ళు కనబడలేదు, చెప్పాల్సింది చెప్పాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. సిమిలర్లీ హర్ష సాయి కూడా అదే చేస్తాడేమో. లేదు నువ్వు వచ్చి జైల్లో పడాల్సిందే, కొట్టించుకోవాల్సిందే, మేము గిల్లించుకోవాల్సిందే, నువ్వు నీ దగ్గర ఉండే ఏం బయట పెట్టకూడదు సుమి అని చెప్పంటే కుదరదు కదా. నువ్వు పెట్టావు, అవతల వాళ్ళు కూడా డిఫెన్స్ చేయని, అసలు డిఫెన్సే ఉండకూడదు అంటే ఎట్లా? సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శాంటిటీ ఆఫ్ అన్ ఎఫ్ఐఆర్ అంటారు.
ఒక ఎఫ్ఐఆర్ని నువ్వు పదే పదే మారుస్తున్నావు అనుకో, దట్ కోర్టుకి చాలా పెద్ద డౌట్ వస్తుంది. ఈ ఎఫ్ఐఆర్కి పవిత్రత పోగొట్టుకుంటుంది ఎఫ్ఐఆర్ అనేది. ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. జనరల్గా క్రైమ్ జరిగిన వెంటనే పరిగెత్తికెళ్ళి ఇచ్చేసిన దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, జానీ మాస్టర్ కేసులో అయితే 5 ఏళ్ల తర్వాత, రాజధాని కేసులో అయితే 10 ఏళ్ల తర్వాత. సో ఇలా ఇచ్చిన వాటికి శాంటిటీ ఉండదు. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే 2 కోట్లు అని చెప్పి 50 లక్షలు మార్చడం, ఎఫ్ఐఆర్ మారే కొద్ది అంటే ఏదో రకంగా సెక్షన్ పెట్టాలి, ఇరికిచ్చాలని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ జానీ మాస్టర్ కేసులో మామూలు రేపు పెట్టారు, తర్వాత ఇది చాలదన్నట్టుగా మళ్ళీ పోక్సో యాడ్ చేయడం. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు కావాలని మోటివేట్ చేసి ఒక మనిషిని టార్గెట్ చేయడానికి చేస్తున్నారా అని చెప్పి డౌట్ ఎవరికైనా వస్తుంది. దీంట్లో కూడా కోర్టు దాన్ని సీరియస్ తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది. దీంట్లో కూడా ఈ కంప్లైంట్లో కూడా మీరు ఫస్ట్ ఎప్పుడు ఈవిడైతే కేసు పెడుతుందని తెలిసిందో అప్పుడు వాళ్ళు డిఫెన్స్లో వాళ్ళ ఆడియో లీక్ చేశారు. ఇదేమి నిజం కాదండి, ఈవిడేమి చెప్పినట్టు అంత ఇది కాదు, ఈవిడ ఎలాంటిదో చూడండి అని చెప్పి వాళ్ళ ఆడియో రికార్డ్స్ పెట్టారు. సో వెంటనే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫ్యాబ్రికేట్ చేసి క్రియేట్ చేసినవి అని చెప్పి అదే వెంటనే ఆ కంప్లైంట్లో కూడా వెంటనే యాడ్ చేశారా అంటే కంప్లైంట్ని మార్చారు. విచ్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ అనే డౌట్ వస్తుంది జనాలకి. ఎస్, కరెక్ట్. ఆడియో ఫ్యాబ్రికేటెడా, కంప్లైంట్ ఫ్యాబ్రికేటెడా? సో అంటే వాళ్ళ ఆడియో రిలీజ్ చేయగానే ఇక్కడ కంప్లైంట్లో నా వాయిస్ని ఫ్యాబ్రికేట్ చేసేసి నన్ను డిఫేమ్ చేస్తున్నారంటే అవన్నీ నమ్మొద్దు, అంటే పోలీసులు అవన్నీ నమ్మకూడదు అని చెప్పి ముందుగానే ఈవిడ చెప్తుంది అనమాట. ఒకవేళ ఈవిడ డిఫేమ్ చేస్తున్నారు అవి పెట్టినప్పుడు అని చెప్తే మరి వాళ్ళు ఎవరైనా సరే, ఈ ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం కనిపించలేదు అన్నారో ఆయన పెట్టచ్చు, ఈ డిఫేమా కాదా ట్రూత్ ల్యాబ్స్కి పంపించండి తెలుసుకోండి అని చెప్పి, ఆవిడ వాయిసా కాదా అని. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా వీళ్ళ దీంట్లో వీళ్ళు పెట్టిన కంప్లైంట్ సపోర్ట్ చేసుకోవడానికి ఒక ఆడియో రిలీజ్ చేశారు. దాంట్లో హర్ష సాయి ఏదో డబ్బులు తీసుకుంటున్నాడు అన్నట్టుగా మాట్లాడినా కూడా ఈవిడ వాయిస్ కూడా ఉంది. ఈవిడ వాయిస్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మ్యాచింగ్ విత్ దీస్ రికార్డ్స్. హర్ష సాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే రిలీజ్ చేసిన ఉన్నాయో ఆ ఆడియో ఈ ఆడియో ఒకటే అని చెప్పి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. చూసి విన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు. ఏ వాయిస్లో ఎలా ఉంటే మనందరికీ తెలుసు. ఏ అంత రొమాన్స్ ఏ చేయలేదు. ఇంకా అలా చెప్పుకోవాలంటే హర్ష సాయిని లాంటి అబ్బాయిని ఒక ఏఐతో క్రియేట్ చేసి ఒక రోబోట్ని అతన్ని బ్యాడ్ నేమ్ చేయడానికి అతన్ని ఇట్లా పంపించి ఈ అమ్మాయి మీద ఇట్లా చేయించారని చెప్పి కూడా చెప్పచ్చు. ఎగ్జాగరేషన్కి హద్దే ఉందండి. ఏమైనా మాట్లాడవచ్చు. నా మీద ఉన్న ఆరోపణలన్నీ ఫ్యాబ్రికేటెడ్, అవన్నీ నేను చెప్పిన మాత్రం అన్ని నిజాలు కాదు కదా. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. మీడియాలో ఆర్ ఎల్స్ కోర్టులో అయినా సరే మీరు చెప్పాల్సింది చెప్పారు, మీ లాయర్ చెప్తాడు, అలాగే వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు చెప్తారు. వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు చేయకూడదు అంటే ఇది వాడి వాక్ స్వాతంత్ర హక్కుకి భంగం. అండ్ అలాగే ఒక కాజ్ కోసం పోరాడుతున్నారు ఎవరైనా సరే వాళ్ళకి ఇది చెంపపెట్టు కదా. సో ఇంకా ఎలా పెడితే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అవన్నీ అంటే బ్లాక్ మెయిల్. అంటే ఇప్పుడు ఈ హర్ష సాయి కేసు మనం ఎంత మాట్లాడాము, మీరు చెప్పారు, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, ఇవన్నీ మీరు అంటే క్రోడీకరించి ఒకటి చెప్పాలంటే అంటే వాట్ ఈస్ యువర్ కంక్లూజన్, ఫైనల్ కంక్లూజన్ అబౌట్ ద కేస్ ఆఫ్ హర్ష సాయి అంటే ఏం చెప్తారు? నాది ఏదన్నా సరే మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అప్పులు కావచ్చు, లేకపోతే తిట్టాడో కొట్టాడో ఏదైతే అది మాత్రమే పెట్టండి. ఈ 376ని 493ని మిస్యూజ్ చేసుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఐపీసీ వాడుతున్నారు ఈ ఎఫ్ఐఆర్లో. కొన్ని వాటిలో బిఎన్ఎస్ రాస్తున్నారు ఆల్రెడీ అన్ని కేసులు. అండ్ ఇంకో తమాషా ఏంటంటే రాయదుర్గంలో పెట్టిన కేసు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ప్రతిదీ ఎక్కడి నుంచి అయినా సరే నార్సింగ్కే పంపించేస్తున్నారేమో ఇలాంటి కేసులు. అంటే ఏదో జ్యూరిస్డిక్షన్ ఏదో ఉంటుంది, బట్ వీధి విచిత్రం అన్ని మనకి అక్కడే కలుస్తున్నాయి. జానీ మాస్టర్ది అక్కడే, రాస్తాడు అక్కడే, ఈయన అక్కడే. బట్ కంక్లూజన్ అయితే అదే, మీ సావు మీరు సావండి, మీరు కొట్టుకోండి తిట్టుకోండి ఏమైనా చేసుకోండి, కానీ సెక్షన్స్ని చట్టాలని మహిళల కోసం ఉద్దేశించిన వాటిని మీరు అబ్యూస్ చేయడం మొదలు పెడితే రేపు ఇటువంటి ఎవరన్నా సరే నిజమైన మహిళ సఫర్ అయ్యి వచ్చినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు కలకత్తాలో జరిగిందని మనం రేపు అంటాం. అవును, అందరూ ముక్త కంఠంతో మీరు నేను అందరం ఖండించాం. అవును, మరి దీన్ని ఎందుకంటే అందరూ ఖండించట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు కలిసి ఉండి సడన్ గా ఒక రోజు వచ్చి రేపు గీప్ అంటే ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. మీది వేరే ఉంది, అది తేల్చుకోండి, దానికి నేనేం అడ్డుపాడు. మీరు బెట్టింగ్లు అంటారా, బెట్టింగ్లు లేకపోతే తప్పు అంటారా, అప్పు దాన్ని కూడా తేల్చుకోండి. ఇలాంటివి అది మీరు చేయడమే కాదు, పోలీసులు ఎప్పుడైతే ఇట్లాంటి పనులు యాక్సెప్ట్ చేస్తుంటారో పోలీసుల మీద కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే, ఇప్పుడు ఒక నేర చరిత్ర ఉన్నవాళ్ళు డ్రగ్ పెడ్లర్లో, లేకపోతే ఇప్పుడు ఈ డ్యూయల్ పాస్పోర్ట్ కూడా ఉందంట, 2 పాస్పోర్ట్లు పెట్టుకొని ఉంది అని చెప్పి ఆవిడే ఘనంగా చెప్పుకున్న ఇదనమాట. సో ఏదైనా సరే నేర చరిత్ర ఉండేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. అంతకుముందు మధ్యలో ఇంకో కేసు కూడా వచ్చింది, మీరు చూసారు లేదో, మన రాజ్ తరుణ్ అండ్ జానీ మాస్టర్కి మధ్యలో
ప్రభాకర్ అని మన వరలక్ష్మి టిఫిన్స్ అవును. ఆయన మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది. ఆవిడ ఎవరు అంటే అంతకుముందు ఈ డ్రగ్స్ కేసుల్లో 90 రోజులు, ఈవిడ రావణ 45 రోజులు అంటే ఈవిడ 90 రోజులు ఉండొచ్చింది. ఆ బయటకు వచ్చినప్పుడు రాగానే మళ్ళీ పెట్టింది. అంటే నేరస్తులైనా పర్లేదు, ఇంకా ఏ రకమైన కాండక్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా పర్వాలేదు, అమ్మాయి అయితే చాలు నువ్వు వచ్చి కేసు పెట్టమ్మా, అవతల వాళ్ళు నిజాయితీ పరులైనా ఏమైనా కూడా మేము వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాం అండ్ వాళ్ళని ఏం చేస్తాం. ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ ప్రభాకర్ కేసులో ఆయనకి 376 పడలా, 354 ఏదో పెట్టారు. విచిత్రం చూడండి, ఇప్పుడు రాజ్ తరుణ్కి ఎప్పుడు ఏ రకమైన కేసు లేదు జీవితంలో. జానీ మాస్టర్కి ఏదో ఒక కేసు ఉంది, అది కూడా పెద్ద ఇంత సీరియస్ ఇది కాదు. బట్ ఈ ప్రభాకర్ అనే ఆయన వరలక్ష్మి డ్రగ్స్ కేసులో A1 A2 A3లో ఉన్నాడు. సో ఇలాంటి ఆయనకి మాత్రం 376 పడలేదు, వీళ్ళకి మాత్రం 376లు 493లు పడుతున్నాయి. అంటే ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న వాళ్ళు కంప్లైంట్లు పెడుతున్నారు, నేర చరిత్ర ఉన్న వాళ్ళకి తక్కువ సెక్షన్లు పడుతున్నాయి, వీళ్ళకి మాత్రం కొత్తగా ఫ్రెష్గా ఉన్న వాళ్ళకి మాత్రం. ఎందుకంటే వీళ్ళకి లీగల్ సిస్టమ్తో సంబంధం లేదనే విషయమా, వీళ్ళకి డీల్ చేయడం తెలియట్లేదా, ఏదో ఈయన ఏమైనా మేనేజ్ చేసుకున్నాడా ప్రభాకర్, వీళ్ళు మేనేజ్ చేసుకోలేకపోయారా అనేది కూడా ఉంది. ఇంకొక ఇది కూడా మీరు ఇందాక కూడా అడిగారు, హర్ష సాయికి అంత డబ్బులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేసేసుకోవచ్చు కదా, తీర్చుకోవచ్చు కదా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అండి, ఈగో అంటే ఒక నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు పైసా ఇవ్వాలి. నేను వింటున్నది అయితే హర్ష సాయి ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పైసా కూడా ఇవ్వడు, నువ్వు ఎంచుకో ఏమైనా చేసుకో, ఒక్క పైసా కూడా ఇస్తే చేసినట్టు ఒప్పుకున్నట్టు. కరెక్ట్. రాజ్ తరుణ్ కూడా అదే, నేను చావనైనా చేస్తాను, జైలుకైనా పోతాను, ఒక్క పైసా కూడా ఇవ్వను. సో ఎప్పుడైతే మగాళ్ళు నిజంగానే వివక్షకు గురవుతున్నారు, చట్టాల చేతిలో పోలీసుల చేతిలో ఇలా బలవుతున్నారు, అయినా కూడా ఎప్పుడైతే ఇలాంటి స్ట్రాంగ్ మెన్ ఉంటారో, జానీ మాస్టర్ అయితే ఏకంగా జైలుకి వెళ్ళి కూర్చున్నాడు, అయినా కూడా తగ్గం, మా స్టాండ్లో మేము ఉంటాం అని చెప్పి నిలబడితే ఇంకొకసారి ఇప్పుడు డబ్బులు వస్తాయి అన్నప్పుడు నలుగురు జారుతారు, నీకు ఇప్పిస్తాను, నాకెంత ఇస్తాను, నాకెంత ఇస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు అంటే ఈ కైండ్ ఆఫ్ కేసులు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అసలు డబ్బులే రావు, ఏం చేసినా పరుగు పోద్దు కానీ డబ్బులు రావు. అది ఇంకా ఇప్పుడు దాకా ఆవిడెవరో పాపం బిగ్ బాస్ కంటెస్టెంట్ అంట అని అనుకునేవాళ్ళు, బట్ ఈ రోజున ఈవిడ ఇట్లాంటి పనులు చేస్తుందా, అట్లాంటి పనులు చేస్తా, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అంటే వీళ్ళ గొయ్యి వీళ్ళే తోకున్నట్టు. రాజ్ తరుణ్ కేసులో కూడా ఆవిడ ఎవరో ఎవరికి తెలియదు, ఇవాళ ఏ ఇంటర్వ్యూలో కనబడి కింద అందరూ బూతులు తిడుతున్నారు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకా ఉంటున్నారని చెప్పి. సో మొత్తానికి ఎనీహౌ అంటే మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శేఖర్ భాష గారు.